నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జూన్ 2వ తారీఖు 2025 సోమవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారి 5:44 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:43. ఈరోజు తిథి సప్తమి రాత్రి 8:40 వరకు. తదుపరి అష్టమి తిథి ప్రవేశము. నక్షత్రం మఖా నక్షత్రం రాత్రి 10:55 వరకు. తదుపరి పూర్వ ఫల్గుని అనగా పుబ్బా నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము ఉదయం 10:16 నుంచి 11:57 వరకు. దుర్ముహూర్త సమయము మధ్యాహ్నం 12:40 నుంచి 1:31 వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 3:15 నుంచి సాయంత్రం 4:07 వరకు. అయితే రాహుకాలము ఉదయం 7:22 నుంచి 8:59 వరకు. యమగండ కాలము ఉదయం 10:36 నుంచి మధ్యాహ్నం 12:14 వరకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4:08 నుంచి తెల్లవారి 4:56 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:48 నుంచి మధ్యాహ్నం 12:48 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఫెయిల్ అవ్వడం కానీ, అసంతృప్తికరమైన రిజల్ట్స్ రావడం కానీ గోచరిస్తున్నాయి. నిరాశ చెందే ప్రయత్నం చేయకండి. మరుసటి రోజుకి ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులకు ఆలస్యం అవుతుంది. స్థిరత్వం అనేది గోచరించట్లేదు. ఈరోజు మీరు ఏ పని తలపెట్టినా నిరాశగానే ఉంటుంది కాబట్టి ప్రయత్నాలేమీ చేయకండి. వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే నష్టాలకు చాలా అవకాశాలు కనబడుతున్నాయి. ఈరోజు స్తబ్దుగా ఊరుకోండి. ఎటువంటి ప్రయత్నాలు చేయకండి. రాజకీయ పరంగా చూసినట్టయితే ఎక్కువైన విమర్శలు పొందే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే ఒత్తిడి మినహా ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించట్లేదు. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కుటుంబంలో తగాదాలు, వాదోపవాదాలు, వాగ్వివాదాలు ఇలా చెలరేగే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శనేశ్వరుడి పూజ చేసుకోండి. నల్ల తెల్లలను దానంగా ఇవ్వండి. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు చూసుకున్నట్టయితే మీ యొక్క శ్రమకు తగిన ఫలితాన్ని ఈరోజు పొందబోతున్నారు. విదేశాలు వెళ్ళడానికి కూడా మీకు ఆఫర్స్ వచ్చే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక అభివృద్ధి మార్గం కనబడుతోంది. వ్యాపారస్తులకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపార విస్తరణకు కానీ పెట్టుబడికి కానీ ఈరోజు చక్కని రోజు. ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోండి. రాజకీయ నాయకులకు సానుకూలమైన స్పందన వచ్చే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే మానసిక ప్రశాంతత ఈరోజు మీకు కలిగే అవకాశం గోచరిస్తోంది. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే శుభ సంఘటనలు జరుగుతాయి. శుభకార్యాలు చేస్తారు. శుభవార్తలు వినే అవకాశం కనబడుతోంది. చెప్పదగిన పరిహారము దత్తాత్రేయ స్వామివారి ఆలయ దర్శనం చేసుకోండి. స్వామివారికి మీ పేరిట అర్చన కానీ, పూజ కానీ లేదా ఏదైనా దానం కానీ ఇచ్చుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు మీ యొక్క సమర్థతను, చురుకుదనాన్ని పెంచుకునేందుకు అవకాశం కనబడుతోంది. ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ సాధిస్తారు. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే గౌరవం లభిస్తుంది. ప్రమోషన్స్ ఉన్నాయి. ప్యాకేజ్ పెరుగుతుంది. వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే లాభదాయకమైన రోజు. ఏ పని చేసినా లాభం వచ్చే అవకాశం ఉంది. పెట్టుబడులకు కానీ, విస్తరణకు కానీ లేదా కొత్తగా వ్యాపారంలోకి రావడం కానీ ఇలాంటివి ఏవి చేసినా ఈరోజు మీకు లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. రాజకీయ నాయకులకు మీ యొక్క పదాలు స్పీచెస్లో వాడడం కానీ లేదా ఏదైనా మాట్లాడడం కానీ చేసినట్టయితే ఆ పదాలను జాగ్రత్తగా వాడే ప్రయత్నం చేసుకోండి. తద్వారా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే ఎటువంటి అనారోగ్య సూచన లేదు. ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే ఆనందదాయకమైన పరిస్థితులు కుటుంబంలో గోచరిస్తున్నాయి. సంతోషంగా, ఉత్సాహంగా ఈరోజు ఉండబోతున్నారు. అయితే పరిహారము గురు సంబంధిత ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి. అక్కడ యథాశక్తి ఏదైనా దానం ఇచ్చుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు చెప్పదగిన గ్రహస్థితులు, ఫలితాలు, పరిహారాలు. నమస్తే.